హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బాలాజీ కోసూరి. గైస్, మనం ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే థింక్ డిస్కస్ గురించి అయితే ఇప్పుడు మనం నేర్చుకుందాం. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. క్లాస్ చాప్టర్ నెంబర్ 12. 12 అయితే దీనికి సంబంధించిన దాని గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. అంతకుముందు డూ దిస్ పైన ఇంకొకటి ఉంది కదా. అదేంటి, థింక్ అండ్ డిస్కస్ ఉంది కదా. దీని గురించి మీరు చూడకపోతే వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. అంతకుముందు క్లాస్ని మీరు చూడకపోతే వీడియో యొక్క కార్నర్లో ఉన్న ఐ బటన్ని ట్యాప్ చేయండి. మీకు అక్కడ వీడియో అయితే డిస్ప్లే అవుతుంది. మీ ఇక్కడ వీడియో కార్నర్లో కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు ఒక ఐ బటన్ కనిపిస్తూ ఉంటుంది. ఐ బటన్ ట్యాప్ చేయండి. మీకు ప్లేలిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. క్వశ్చన్స్ అన్నిటిని ఆర్డర్లో చూసుకోవచ్చు. ఫస్ట్ చాప్టర్ నుండి అప్ టు 14 చాప్టర్ వరకు ఉన్న అన్నీ కూడా ఆర్డర్లో చూసుకోవాలనుకుంటే మన ప్లేలిస్ట్ని అయితే విజిట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. రెడ్ కలర్ కనిపిస్తూ ఉంటుంది, మీకు కింద కూడా చూపిస్తూ ఉంటా. క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నోటిఫికేషన్ అయితే పొందుతారు. సింపుల్గా ఇప్పుడు పార్ట్ 2 దాని కింద ఉన్న దానికోసం పేజ్ నెంబర్ 301 టీఎస్కి అయితే ఏపీకి అయితే 297 పేజ్. దాంట్లో ఉన్న థింక్ డిస్కస్ సమ్స్ గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మనకి క్వశ్చన్ ఎలా ఇచ్చిందంటే ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటిదంటే, you are observing top of your school building at an angle of elevation alpha from a point which is at d meters distance from foot of the building. ఓకేనా, మనకి ఏం చెప్తున్నారంటే, మీరు ఈవినింగ్ టైంలో లేకపోతే హాలిడేస్ టైంలో స్కూల్ నుండి వెళ్ళిపోయిన తర్వాత మీరు స్కూల్ని చూద్దామని వచ్చారు. ఓకేనా, మీరు మీ స్కూల్ని చూద్దామని వచ్చారు. మీ స్కూల్ ఎక్కడ ఉందంటే ఇది టాప్ ఆఫ్ ద స్కూల్ అనుకున్నాం. ఓకేనా, ఇది టాప్ ఆఫ్ ద స్కూల్ అనుకున్నాం. మీరు ఇక్కడ నుంచున్నారు. మీరు ఇక్కడ నుంచొని ఏం చేస్తున్నారంటే మీ స్కూల్ని చూస్తున్నారు. ఓకేనా, మీ స్కూల్ టాప్లో. ఓకేనా, మీ స్కూల్ టెర్రస్ మీద ఏముంది ఏంటి అని అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మీకు అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు ఏంటంటే మీకు తెలియకుండానే ఒక యాంగిల్ అనేది అయితే ప్రొడ్యూస్ అయ్యింది. ఓకేనా, మీరు ఒక బిల్డింగ్ని యాంగిల్లోనే చూస్తారు మీరు. ఇదేమో మీ దగ్గర నుండి మీ స్కూల్ బిల్డింగ్కి ఉన్న డిస్టెన్స్. ఎంత అంటే క్యాపిటల్ డి, స్మాల్ డి అనే డిస్టెన్స్ ఇచ్చిండు. యాంగిల్ ఎంతతో చూస్తున్నారంటే మీరు ఆల్ఫా యాంగిల్తో చూస్తున్నారు. దీన్ని అబ్జర్వ్ చేసుకుంటా మనం ఏం చేయాలంటే ఒక డయాగ్రామ్ని అయితే డ్రా చేయాలి. అయితే దాని తర్వాత వాడు ఏం చేయమంటున్నాడు, విచ్ ట్రిగనోమెట్రిక్ రేషియో would you like to consider to find the height of the building. ఓకేనా, ట్రిగనోమెట్రిక్ రేషియోని యూజ్ చేసుకొని మనం ఏం చేయాలంటే బిల్డింగ్ హైట్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేదైతే మనకి ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సిన క్వశ్చన్ అయితే అది. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1కి సొల్యూషన్ అయితే మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 1 ఆన్సర్ రాసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్, మీరు స్కూల్ బిల్డింగ్ని చూస్తున్నప్పుడు ఎలా అయితే మనకి ఇక్కడ దీన్ని మనం స్కూల్ బిల్డింగ్ అనుకుందాం. ఇది మొత్తం కూడా ఏంటిదంటే స్కూల్ బిల్డింగ్. ఓకేనా, ఇది మనకి స్కూల్ బిల్డింగ్. అయితే మీరు ఇక్కడ నుంచున్నారు. ఓకేనా, మీరు ఇక్కడ నుంచున్నారు. నేను దీనికి ఏ అని ఇస్తాను, దీనికి బి అని ఇస్తా. దీనికి వర్టిసెస్కి ఏబిసి అనే పాయింట్స్ అయితే ఇచ్చాను. ఎందుకంటే మనకి ఐడెంటిఫికేషన్ కోసం ఈజీ ఉంటుందని. మనకు ఒక యాంగిల్ ఇచ్చిండు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అన్నాడు, ఆల్ఫా అన్నాడు. ఓకేనా, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆల్ఫా అన్నాడు. మీ స్కూల్ బిల్డింగ్ నుండి మీకు మీ స్కూల్ బిల్డింగ్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత అని చెప్పిండంటే స్మాల్ డి అని చెప్పిండు. అంతేనా. నెక్స్ట్ దీంట్లో ఉన్న పాయింట్స్ ఏంటో రాసుకుందాం. పాయింట్స్ వైజ్గా రాసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఏ దగ్గర మీరు ఉన్నారు. ఓకేనా,
సో పాయింట్ వైజ్ రాసుకుందాం. ఫస్ట్ సి అనేది ఏంటిది? సి ఈజ్ టాప్ ఆఫ్ ద స్కూల్, టాప్ ఆఫ్ స్కూల్ బిల్డింగ్. సో ఫస్ట్ మనకు తెలుసుకుందాం. సో ఈ సి అనేది ఏంటిదంటే స్కూల్ టాప్, ఓకేనా, స్కూల్ టాప్. సో తర్వాత మనకి ఇచ్చినట్టు రాసుకుందాం. సో ఆల్ఫా అంటే వాడేమి ఇచ్చింది మనకి? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఓకేనా. తర్వాత డి అనేది ఇచ్చిండు, వాడే ఇచ్చిండు. డి అనేది ఏమని ఇచ్చింది మనకి? సో డి అంటే ఏంటిది? ఏబి, ఓకేనా. డి అంటే ఏంటిది? ఏబి. సో ఏబి ఈక్వల్స్ టు మనకేం తెలుసు? డిస్టెన్స్ ఫ్రమ్, ఓకే, ఫుట్ ఆఫ్ బిల్డింగ్ టు యూ, దట్ ఈస్ ఏంటిది? స్మాల్ డి అని ఇచ్చింది. తర్వాత ఇప్పుడు మనల్ని హైట్, దీంట్లో హైట్ ఏది? ఇదేమో స్కూల్ బిల్డింగ్ కదా. సో ఈ స్కూల్ బిల్డింగ్ హైట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫార్ములా ఉంది. ఏ ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు? tan ఆల్ఫా, ఓకేనా. tan ఆల్ఫా కానీ కాట్ ఆల్ఫా కానీ యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. tan ఆల్ఫా ఈక్వల్స్ టు ఏంటిది? ఏమైద్ది? ఏసీ బై, ఓకేనా, ఏసీ బై ఏబి. సో కాట్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఏబి బై ఏసీ, ఓకేనా. సో ఈ రెండు ఫార్ములాస్ని యూజ్ చేసుకొని దీని యాంగిల్ ముందు ఉన్నది ఇది హైపోటైనస్ అయింది, ఓకేనా. ఇదేమో ఆపోజిట్ సైడ్ అయ్యిద్ది. సో ఓకే. తర్వాత ఇది వచ్చేసి మనకి యాంగిల్ ఇచ్చినప్పుడు చెప్తున్నా. సో ఇదేమో ఎడ్జెంట్ సైడ్ అయ్యిద్ది, ఓకేనా, ఎడ్జెంట్ సైడ్. సో మనకి tan ఆల్ఫా ఫార్ములా ఏంటిది? సో హైపోటైనస్ బై, సో tan ఆల్ఫా ఫార్ములా ఒకసారి చూద్దాం. సో చిన్న మిస్టేక్ ఉంది, ఏం లేదు. tan థీటా అంటే ఏంటిది మనకి? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెంట్ సైడ్, ఓకేనా. సో ఇది ఆపోజిట్ సైడ్, సో ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెంట్ సైడ్, ఓకేనా, ఎడ్జెంట్ సైడ్. కాట్ ఆల్ఫా అంటే ఏంటిది? ఎడ్జెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, ఓకే, ఆపోజిట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ అంటే ఏంది మనకి? ఆపోజిట్ సైడ్ బీసీ బై ఏబి ఫార్ములా, ఆర్ ఏబి బై బీసీ. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం హైట్ ఆఫ్ ద బిల్డింగ్ని అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దానికి మ్యాటర్ ఏం రాసుకుందాం అంటే సింపుల్గా దేర్ఫోర్, సో ఇదైతే పాజ్లో పెట్టుకొని రాసుకోండి మీరు. సో దీన్ని పాజ్లో పెట్టుకొని రాసేసుకోండి. సో దేర్ఫోర్ we can use tan alpha or cot alpha to find the height of the building. School building. సో స్కూల్ బిల్డింగ్ హైట్ ఏంటిది? ఏసి, స్కూల్ బిల్డింగ్ బీసీ, స్కూల్ బిల్డింగ్ బీసీ. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇలా అయితే మనం రాయాలి, డయాగ్రామ్ అయితే మస్ట్ ఉండాలి. సో నెక్స్ట్, సో వీడియో పాజ్లో పెట్టుకొని మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్. సో వాడు సెకండ్ క్వశ్చన్ ఏం అడిగిందంటే, ఏ ladder of a length x meters is leaning against a wall making an angle theta with the ground. Which trigonometric ratio would you like to consider to find the height of the point of the wall at which the ladder is touching? ఓకేనా. సింపుల్గా ఏం లేదు, ఒక గాడ్ ఉందంట. సో ఇదేమో వాల్ అనుకుందాం, ఓకేనా, ఇదేమో వాల్. సో అయితే ఆడేం చేసిందంటే ఒక ల్యాడర్ వేసింది మనకి, ఓకేనా. సో ఆ ల్యాడర్ ఎలా ఉందంటే, సో ఎలా ఉంది. సో ఒక గోడ ఇది, ఓకేనా, మీరు అజ్యూమ్ చేసుకోండి. సో ఆ ల్యాడర్
సో ల్యాడర్ ఎలా ఉందంటే ఇలా ఉంది ల్యాడర్. ఓకేనా, ఒక గోడకి ల్యాడర్ వేశారు. సో ల్యాడర్ అంట గోడకి టచ్ అయింది. ఇంకేనా, టచ్ అయినప్పుడు ఇంకేనా, ఆ టచ్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫైండ్ అవుట్ ఏమైంది ఏంటిది, while making an angle ground which trigonometric ratio would you like to consider, find the height of the point on the wall at which. ఓకేనా, సో మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. హైట్ ఆఫ్ ద వాల్ని అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఉంది ల్యాడర్ వేసి ఇలా ఉంది. సో ఇదైతే మనకి ఇదేమో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆల్ఫా అనుకున్నాం. సో దిస్ ఈజ్ ద ఓకేనా, సో దిస్ ఈజ్ ద డిస్టెన్స్. సో మనం ఎక్స్ మీటర్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఎక్స్ మీటర్స్ అనుకుందాం. లెంత్ ఆఫ్ ద వాడు ఏం చెప్పిండు, లెంత్ ఆఫ్ ద ఇక్కడ తేటా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వాడు ఎంత ఇచ్చిండు. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మనకి ఇచ్చిందంత తీటా. సో తర్వాత లెంత్ ఆఫ్ ద ల్యాడర్. సో లెంత్ ఆఫ్ ద ల్యాడర్ ఈజ్ ఎక్స్ మీటర్స్. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయమంది ఏంటిది, ల్యాడర్ని టచ్ అయినప్పుడు హైట్ ఎంత. సో ఓకేనా, ఈ హైట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి పాయింట్ ఇచ్చుకుందాం, దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం, సి అనుకుందాం. సో ఇక్కడ కొంచెం పాయింట్ రాసుకుందాం. ఏసీ అనేది ఏమో ల్యాడరు. ఓకేనా, సో తర్వాత బీసీ అనేది ఏంటిది, బీసీ అనేదేమో వాల్ హైట్. ఓకేనా, వాల్ హైట్. సో హైట్ ఆఫ్ ద వాల్ అని రాసుకుందాం సెంటెన్స్ వైజ్గా. హైట్ ఆఫ్ ది వాల్, హైట్ ఆఫ్ ద వాల్ అని రాసుకుందాం. తర్వాత థీటా ఈక్వల్స్ టు ఏంటిది, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో తర్వాత మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటిది, సో మనం దేన్ని బీసీని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో బీసీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మనకు బీసీ కావాలి, ఈ యాంగిల్ కావాలి. సో బీసీ ఈక్వల్స్ టు మనం రాసుకోవచ్చు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, ఈ బీసీని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఓకేనా, సో మనం బీసీని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని నుండి ఒకసారి మరి దీంట్లో దీనికి ఈ 90 degreesకి పర్పెండిక్యులర్ ఇది ఆపోజిట్ పొజిషన్లో ఉన్నది. ఇదేమైందంటే హైపోటైనస్ అయింది. ఓకేనా, ఇదేమైందంటే ఆపోజిట్ సైడ్ అయింది. ఓకేనా, ఇదేమైందంటే ఎడ్సెంట్ సైడ్ అయింది. సో మనకి సైన్ థీటా ఫార్ములా ఏంటిది, సైన్ థీటా ఈక్వల్స్ టు మనకి ఫార్ములా. సో ఆపోజిట్ సైడ్ బై, ఓకేనా, ఆపోజిట్ సైడ్ బై హైపోటైనస్. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటైనస్. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటైనస్. సో ఫైనల్గా సైన్ థీటా ఈక్వల్స్ టు మనం రాసుకోవచ్చు ఆపోజిట్ సైడ్ అంటే ఏంటిది, బీసీ. సో తర్వాత హైపోటైనస్ అంటే ఏంటిది మనకి ఏసి. ఓకేనా, ఏసి. సో థీటా వాల్యూ తెలుసు కాబట్టి థీటానే యాంగిల్ ఇస్తారు, థీటా సబ్స్టిట్యూట్ చేస్తాం. సో యాంగిల్ వచ్చింది మనకి. సో అప్పుడు ఏసీ బై బీసీ బై ఏసీ అని వచ్చింది. సో ఫైనల్గా మనకి బీసీ ఈక్వల్స్ టు సైన్ యాంగిల్ని పుట్ చేసిన తర్వాత వచ్చింది. సో తెలిసిన ఏసీ వాల్యూని పుట్ చేస్తే మనం బీసీ వాల్యూని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫైనల్గా అక్కడ రాయాల్సిన సెంటెన్స్ ఏంటంటే సో మనం ఇక్కడ రాయాల్సింది వీ కెన్ యూజ్ సైన్ థీటా టు ఫైండ్ BC, that is the height of the wall, height of the wall at point of ladder touched. ఓకేనా, సో ఇలా అయితే మనం రాసుకోవచ్చు. సో వీడియోని మీరు పాజ్లో పెట్టుకొని ఇదైతే రాసేసుకోండి. ఫస్ట్ మనకి కావాల్సింది ఏసీ, బీసీ, థీటా అంటే ఏంటి. సో తర్వాత మనకి సైన్ థీటా అంటే ఏంటో తెలుసు, ఆపోజిట్ సైడ్ బై హైపోటైనస్ అని తెలుసు, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. బీసీ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది రఫ్లో రాసుకోండి, మీకు అవసరం లేదు. కానీ మనం దేన్ని యూజ్ చేసుకొని థీటా యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకు కావాల్సింది ఇది కాబట్టి బీసీ వాల్యూ కాబట్టి. సో వీ కెన్ యూజ్ టు సైన్ థీటా టు ఫైండ్ ద బీసీ వాల్యూ. సో ఓకే ఫ్రెండ్స్, మనం ఇలా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు.
సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఆల్ అని పెట్టుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పొందుతారు. అంతేకాదు ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో మీరైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకు నచ్చలేదు. నేను దాన్ని రిజాల్వ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. జై హింద్.